నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. नोपदेशाय नमः। ओम श्री करवीरपुर भिक्षस्वीकृतिने नमः। ओम श्री कार्त्यवीर्य स्तोत्र संतुष्टाय नमः। ओम श्री विष्णुदत्त गृहाब्धिभोक्ताय नमः। ओम श्री सहयाद्रि पर्वत शयनाय नमः। ओम श्री अमलकवृक्ष छाय तपस्विने नमः। ओम श्री मातापुर निवासिने नमः। ओम श्री विष्णु अंश संभूताय नमः। ओम श्री तत्वबोधन प्रियाय नमः। ओम श्री अर्धनारीश्वर तत्वाय नमः। ओम श्री अखंड ब्रह्म चैतन्याय नमः। ओम श्री स्मृतिमात्र प्रसन्नाय नमः। ओम श्रीपादराजाय नमो नमः। चामंतिक वकुल चंपक पटलब्ज पुन्नाग झाजि करवीर रसाल पुष्पैः बिल्व प्रवाल तुलसीदल मल्लिका बिपत्रे त्वां पूजयामि समर्पयामि। सर्वावस्थानिरो स्मरेत् पुंडरीकाक्षं दबायाभ्यंतर शुजे। అయ్యా ఇప్పుడు ముందుగా మహాగణపతి అన్ని स्वाहा ओम गणानान्त्वा गणपतिगं भवामहे कविं कवीनान्त्रवस्तं जेतुराजन् ब्रह्मणान् ब्रह्मणस्मृतान् सर्वन्नोतिरसेविसादं स्वाहा। ओम गं गणपतये नमः स्वाहा। ओम गं गणपतये नमः स्वाहा। అమ్మ స్వాహాకారం అయిపోయిన తర్వాత పంతులు గారు ఆజ్యం వేసిన తర్వాత మీరు వేయాలి. ఎందుకంటే తంత్రము మంత్రము క్రియ ఈ మూడు కలిస్తేనే పూజ. ओम गम गणपतये नमः स्वाहा। 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 మీ లోపల శబ్దం ఎట్లా రావాలి? గణాధిపతయ తన్నమ అంటే గణపతి చక్క ఇక్కడ రావాలి. ఓం గం గణపతయ నమః స్వాహా. 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 ओम गम गणपतये नमः स्वाहा। 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 ओम गम गणपतये नमः स्वाहा।
ఓం గం గణపతే నమః స్వాహ 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 జపర గజానంద భగవానికి వకదండ మహారాజకి. అయ్యా సాకల్యం వేసినప్పుడు కేవలం 3000తో మాత్రమే వేయాలి. ఎందుకంటే మనకు ధ్యాన ముద్ర, పంచముద్రాల్లో కూడా ధ్యాన ముద్ర గొప్పది. ఎందుకు ధ్యాన ముద్ర అంటే ఇక్కడ ఉన్నటువంటి అంగన్యాసం, కరన్యాసం, ఈ ఉన్నటువంటి 5000లో ఈ యొక్క మనం ఏదైతే ధ్యాన ముద్రను స్వీకరిస్తామో ఇక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఈ నాడులు మాత్రమే చక్కగా ఎక్కడికి వెళ్తాయి? మన మస్తిష్కంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రానికి వెళ్తాయి. ఇది బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ మనకు కనిపించేదే మనం చేస్తాం, ఇక్కడ ఊహించిందే మనం చేస్తాం. కాబట్టి ఇలా పట్టుకుంటే ఏంటంటే ఆ ఓమేశ్వరునికి సంబంధించినటువంటి ఆవుతి అక్కడ చేరుతుంది, ఓమేశ్వరుడు ఇచ్చినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. 3000తో వేయండి. ఇప్పుడు లక్ష్మీ గణాధిపతి మంత్రం కావున ఓం శ్రీ లక్ష్మీ గజాననాయ నమః లేకపోతే లక్ష్మీ గణపతయే నమః. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం 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 శ్రీం 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 శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే 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 మహాలక్ష్మణే నమః స్వాహా. లక్ష్మీ గణాధిపతయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్లీం శ్రీం శ్రీం శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం 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 క్లీం శ్రీం 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 కమలే కమలే ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీం 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 శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం 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 క్లీం క్లీం శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే 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 మహాలక్ష్మణే నమః స్వాహా. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం 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 శ్రీ కమలే 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 ప్రసీద 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 కమలే కమలే మహాలక్ష్మణే నమః స్వాహా. జపర లక్ష్మీ గజానంద భగవానికి. సహజంగా మనము ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ షోరూమ్ ఓపెన్ చేసినా ముందుగా చేసే పూజ లక్ష్మీ గణపతి పూజనే. దీపావళి అప్పుడు చేసేది కూడా లక్ష్మీ గణపతి పూజ. ఎందుకంటే గణపతి నిర్విఘ్న కారకుడు, విఘ్నాలను తొలగించేవాడు. లక్ష్మీదేవత ఆ క్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా స్థితింపజేసేదే మహాలక్ష్మి. కావున ఈ రెండు ప్రాథమికం. గజానంద లక్ష్మీ భగవాన్ అనుగ్రహ సిద్ధిరస్తు. అయ్యా ఇప్పుడు ఇక్కడ మనకి క్షేత్రానికి మనమందరం కూర్చొని కార్యక్రమాలన్నీ స్థితింపజేసే క్షేత్రానికి వాస్తు పురుషుడు ఉంటాడు. ఎక్కడైనా కూర్చోవాలంటే ఆ స్థలం కావచ్చు, ఆ అవకాశం కావచ్చు, వసతి అనుకూలంగా ఉండాలి. అందుకే వసతి క్షేత్రానికి భగవంతుడు వాస్తు పురుషుడు. వాస్తు పురుషుడు అంటే శివుడే. ఆయన వివిధ అన్యాసంలో వివిధ యొక్క క్షేత్రాల్లో స్థితింపబడుతుంటాడు. మరి ఇక్కడ ముందుగా వాస్తు పురుషుని ధ్యానం చేస్తూ మీరందరూ కూడా ఓం శ్రీ వాస్తు పరబ్రహ్మణే నమః లేకపోతే వాస్తు రాజాయ నమః. వాస్తోస్పదే పుణ్యాన్ వాస్తు రాజాయ విద్మహే గురు రాజాయ ధీమహి తన్నో వాస్తు బ్రహ్మ ప్రచోదయాత్. స్వాహా 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 స్వాహా
स्वाहा 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 जबरदस्त भगवान की क्षेत्रपालक महाराज की। తదుపరి ఏ కార్యక్రమం కావాలన్నా శక్తి కావాలి. ఎందుకు శక్తి కావాలి? కూర్చొని ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మనకున్నటువంటి శక్తిని స్వామికి సమర్పించడానికి పూజా రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, యజ్ఞ రూపం కావచ్చు. శక్తి రావాలంటే ఆయుష్ కావాలి. ఆయుష్ కావాలంటే మరి మృత్యుంజయైనటువంటి ఆ శివుని యొక్క కృప లభించాలి. అందుకే దీనికి మృత్యుంజయ మంత్రం. సర్వకాల సర్వావస్థలందు కూడా ఎవరైనా కూడా దీన్ని స్వీకరిస్తూ జపం చేసుకున్నా కూడా చాలా గొప్పది. ఆయుకారకమైనటువంటి మహామంత్రం మీ అందరికీ తెలిసిన మంత్రమే. అది వస్తే మనసులో చెబుతూ ఓం త్ర్యంబకాయై ఇదన్న మమ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనామి మృత్యోర్మక్షిమామృతా స్వాహా 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 స్వాహా. నవగ్రహాలు మన నిజ జీవితంలో చాలా విశేషంగా మనకు నమ్మినా నమ్మకున్నా కూడా ప్రత్యక్షంగా కనిపించేటువంటి మన పైన ఉండే ప్రభావితమైనటువంటి నవగ్రహాలు. కావున నవగ్రహ మంత్రం జరుగుతుంది. సమిధలు తీసుకోండి. సమిధలు చేతులు పట్టుకొని నేను చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాన్ని చెప్పుతూ నేను చెప్పినప్పుడు మాత్రమే వెయ్యండి. ఇలా తీసుకోండి. ధ్యానం ఇట్లా నమస్కార ముద్ర. ఒకటి లేకపోతే రెండు సమిధలు చెప్పండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ బృహస్పతి అర్క శుక్ర కలత్ర మందేశ్వర యమాగ్రజ ఛాయామార్తాండజ సర్వకంటక నిరోధరూపాయ రావుగ్రస్తాయ సకల కాల సర్పాది దోష నివారణకారకాయ ఆకస్మిక స్థిత సంభవిత ఘటన
ఓం తత్మజ్ఞానాయ నమః ఓం మహిళ మహాలక్ష్మి చండికాయ నమః స్వాహా ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం ఆదిత్యాది శ్రీ యజ్ఞ పరబ్రహ్మాయ నమః స్వాహా నమ చండికా గౌర్యాయ పరబ్రహ్మాయ నమః స్వాహా శ్రీమాత్రే నమః ఏమా శ్రీమాత్రే నమః వినబడతలేదు శ్రీమాత్రే నమః ఓం వేదాభ్యః మౌన రూపాయ నమః మహామంత్రే నమః ఓం సర్వభూతయుకాయ నమః ఓం సర్వమయాయ నమః మధుసూదనాయ నమః ఓం సర్వమంత్రాయ నమః ఓం సర్వవిద్యాయ నమః ఓం అష్టాధరపీఠాయ నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం సర్వమయాయ నమః ఓం సర్వరూపాయ నమః ఓం సర్వదుఃఖాయ నమః సర్వమాలిన్యాయ నమః సర్వదుఃఖాయ నమః ఓం జగన్మాత్మే నమః ఓం జగద్గురే నమః ఓం జహాంబవంతే నమః ఓం సద్గురాయ నమః ఓం జగదీశ్వరాయ నమః బిందు రూపాయ నమః దయానిందాయ నమః ఓం ధనధాన్యాయ నమః ఓం బ్రహ్మాండే నమః ఓం భక్తవస్త్రాయ నమః ఓం శుద్ధాయ నమః సురపూజితాయ నమః ఓం శుభాద్రాయ నమః వరదాయ నమః శుచియ ప్రియ శుభప్రియాయ నమః ఓం భక్తవస్త్రాయ నమః ఓం భవ్యాయ నమః పరమాత్మే నమః ఓం సూక్ష్మతనయాయ నమః ఓం సరిదాయ నమః ఐం హ్రీం చండికాయ నమః స్వాహా ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం ఆదిత్యాది విశ్వజ్ఞే నమః స్వాహా విశ్వ పరబ్రహ్మాయ నమః స్వాహా నమ చండికా గౌర్యాయ నమః స్వాహా ఓం సర్వభూతాయ నమః ఓం పరమాత్మే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షాయ నమః క్రోధ సంభయ నమః ఓం ఈశాన్య నమః మహాదేశ్వర్య నమః మహాలక్ష్మీ నమః ఓం వ్యాప్తాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం మహాకన్యాయ నమః ఓం సర్వసంత్రాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం క్రియాయ నమః ఓం ప్రసాదాయ నమః ఓం అపరూపాయ నమః ఓం బ్రహ్మరూపాయ నమః ఓం విశ్వరూపాయ నమః పంచభూతాత్మికాయ నమః వాణిజ్యాయ నమః ఓం సురేశ్వరాయ నమః వేద गर्भाय नमः अंबिकाय नमः ऋतये नमः ओम चंद्रिकाय नमः चंद्ररूपे नमः दारिद्र्यवंशे नमः देव्याय नमः हृदये नमः ओम सर्वभूताय नमः ऐं वेदा चंडिकाय नमः स्वाहा ओम ऐं ह्रीं ह्रीं श्रीं आदित्यादि स्थिति संवारकारक संभवते नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं नम चंडिका परब्रह्मणे नमः स्वाहा ఓం హైం రీం కమలే భేమ శ్రీమాత్రే నమః అందరు కూడా ఒకసారి లేచి నుంచోండి ఆయన నబా సేమ్ మళ్ళీ యథావిధి श्रीमायुता दीर्घमाय ओम युता दीर्घमाय ओम पक्रेमः ओम विक्रेमः ओम विद्याय नमः ओम सर्वभूतप्रदाय नमः ओम श्रद्धाय नमः विभूते नमः ओम सुरभ्ये नमः ओम परमात्मे नमः वाचे नमः ओम पद्माय नमः ओम पद्मप्रियाय नमः शुचिये नमः ओम सुधाय नमः सुधाय नमः ओम धान्याय नमः ओम हिरण्याय नमः महालक्ष्मी नमः नित्यपुष्याय नमः विवर्धे नमः आदित्याय नमः दीप्ताय नमः वसुधाय नमः वसुधारिण्याय नमः कमलाय नमः कांताय नमः क्रोध संभवे नमः अनुग्रहाय नमः ओम बुद्धे नमः हरिवल्लभाय नमः अशोकवने नमः ओम श्रीमाते दीर्घमाय चंडिकाय नमः स्वाहा ओम ऐं ह्रीं ह्रीं श्रीं हिरण्यरूपिण्याय नमः स्वाहा ओम नमः चंडिका परब्रह्मणे नमः स्वाहा ओम अहमिताभ्य लोकशोकनाय नमः ओम धर्मविलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मास्ते नमः ओम पद्माक्षे नमः ओम पद्ममुखाय नमः ओम पद्मनाभप्रियाय नमः ओम पद्ममाल्ये नमः ओम हृदयाय नमः ओम हृदये नमः ओम पुण्यगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः प्रसादविमुखाय नमः ओम प्रभयाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्रसहोदराय नमः ओम चतुर्भुजाय नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः इंद्रसीताय नमः ओम अहलाभृताय नमः पुष्ये नमः ओम शिवाय नमः शिवकर्ते नमः विश्वजनाय नमः ओम पुष्टे नमः ओम दारिद्र्याय नमः ओम नीतिपुष्कराय निदाभ्यः श्रीमाते दीर्घमाय श्रीमाते चंडिकाय नमः स्वाहा ओम ऐं ह्रीं ह्रीं श्रीं श्रीं सर्वमंगलगौर्याय नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं नमः चंडिका परब्रह्मणे नमः स्वाहा
ओम अहिं वेदागुरु कमले कमले प्रसीद स्वाहा ओम शांताय नमः ओम शुक्लमाले नमः ओम बिल्वनिलयाय नमः वराय नमः ओम यशस्वे नमः ओम वसुंधराय नमः उदरांगाय नमः हेममाले नमः ओम हिरण्याय नमः धनधान्यकर्ते नमः ओम सिद्धे नमः ओम शुभप्रदाय नमः ओम वरलक्ष्मे नमः ओम शुभप्रदाय नमः ओम हिरण्यगर्भाकाय नमः ओम समुद्रवे नमः ओम मंगलाक्षाय नमः ओम विष्णुवक्षस्थलाय नमः ओम विष्णुवदे नमः ओम नारायण नमः समाश्रिताय नमः दारिद्र्यंसाय नमः ओम देव्याय नमः ओम सर्वतोभद्रमण्डलाय नमः नवदुर्गाय नमः महाकाले नमः ब्रह्म विष्णु शिवात्मय नमः त्रिकालज्ञ संपन्नाय नमः भुवनेश्वराय नमः ओम ऐं ह्रीं ह्रीं श्रीं मादिक्यादि सवर्ण गौर्याय नमः स्वाहा ओम ऐं ह्रीं श्रीं नमः चंडिका परब्रह्मणे नमः स्वाहा ओम हेदाभ्यः ओम गायत्रे नमः ओम जगन्नाथे नमः ओम परब्रह्म स्वरूपे नमः परमात्मप्रदाय नमः ओम ब्रह्मदेवः ब्रह्मस्वरूपाय नमः ओम भव्याध्याय नमः त्रिकालज्ञ देवस्वरूपाय नमः त्रिमूर्तिरूपाय नमः ओम सर्वाज्ञाय नमः वेदमात्रे नमः ओम सर्वभूताय नमः ओम सूर्यमण्डलपरवक्ते नमः महादेवाय नमः ओम सर्वकारिणे नमः हंसरूढाय नमः वृषभाय नमः ओम शुभाय नमः ओम षट्कायनाय नमः ओम शुद्धाय नमः पंचशीलाय त्रिलोचनाय नमः त्रिवेद रूपाय नमः त्रिविधाय नमः त्रिवर्णप्रदाय नमः दशहस्ताय नमः ओम चंद्रवर्णाय नमः विश्वामित्रवरणाय नमः दशभावे नमः ओम नित्याय नमः ओम संतुष्टाय नमः ओम ब्रह्मपूजिताय नमः आदिशक्त्यै नमः महाविद्याय नमः ओम सर्वमात्रे नमः ओम शस्याय नमः ओम सत्त्वयुताय नमः ओम संजयदाय नमः ओम सर्वयोगामात्रे नमः ओम सर्वविद्याय नमः ओम सर्वमन्त्रात्मकाय नमः अव्यक्ताय नमः ओम सिद्धविद्याय नमः शुक्लमाल्ये नमः सुरसिन्दिताय नमः ओम सौम्याय नमः ओम ब्रह्मलोकनिवासाय नमः ओम प्राणव्याय ओम जलगर्भे नमः ओम शास्त्राय नमः ओम सर्वभूताय नमः ओम सुरभ्ये नमः ओम शौराय नमः यज्ञमयाय नमः ओम यज्ञमूर्ते नमः ओम शास्त्राय विदरिकमा వస్తుంది దుఃఖాన్ని అట్రాక్ట్ చేస్తే దుఃఖం వస్తుంది పుణ్యాన్ని అట్రాక్ట్ చేస్తే పుణ్యం వస్తుంది మింటి ఫలితాన్నే స్వామిస్తాను అన్నారు నువ్వు ఏ భావంతో గురుచరిత్ర పారాయణం చేస్తావో అలాంటి ఫలితాన్ని నేను ఇస్తాను అని స్వామి చెప్పారు నేను ఇంతే ఈ జన్మకి నాకు ఇంకేమీ చేయడు భగవంతుడు అని ఎప్పుడు అనుకోకూడదు చాలా తప్పు స్వామి మీరున్నారు నాకేమీ కాదు స్వామి మీరు నాకు ఆ శక్తిని కల్పించాలి స్వామి మీరు నాకు ఎందుకు చేయరు నేను జయిస్తాను అని వెళ్ళి స్వామి నాకు ఇల్లు కావాలి ఇల్లు కొంటే నేను వచ్చి నీ మొక్కు తీర్చుకుంటా స్వామి నాకు పిల్లలు పుట్టాలి వస్తే నేను మొక్కు తీర్చుకుంటా స్వామి నాకు ఉద్యోగం వస్తే నేను మొక్కు తీర్చుకుంటా అంటే ఏం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు వినబడిందా నీకోసమే బిజినెస్ చేస్తున్నారు స్వామి అందరి కోసం నా వ్యాపారం బాగుంటే నీకు డబ్బులు ఇస్తా స్వామి ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు స్వామితో అర్థమైందా నీకోసమే చెప్తున్నాను అట్లా అనుకో నీకు వ్యాపారం ఉంది కదా నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావు అట్లా స్వామి నా వ్యాపారం బాగుంటే నీకు ఇస్తా స్వామి అని 100 సార్లు అనుకుని ఉంటావు కదా అదే కరెక్ట్ అట్లా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అందరు వచ్చిన వాళ్ళందరి డేటా ఇది అయితే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు స్వామితో స్వామి నన్ను చల్లగా చూస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా స్వామి నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తానయ్యా అని దయచేసి ఇప్పటి నుంచి అలా అడగండి అమ్మా వెళ్ళి స్వామి మీ సంపూర్ణమైన అనుగ్రహం ఉంటే నాకు చాలు నాయనా ఎల్లప్పుడూ మీ పాదస్పర్శ తగిలే అవకాశం అంటే మీ పాదస్పర్శ అంటే మీ పాదాలను తాకే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరుకోవాలి అలా కోరుకుంటే స్వామి ఇల్లు పిల్లలు అన్నీ ఇస్తారు ఒకటేంటి ఎవరో ఇల్లు పిల్లలు ఉద్యోగము ఐశ్వర్యము అన్నీ ఇస్తారు ఇంకా మరొక విషయం ఏంటంటే సేవ అని అంటే ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రారు సేవే చేయరు అసలు మీకు తెలుసా సేవ అనేది జన్మ జన్మల అదృష్టము ఒక గుడిలో సేవ చేయాలన్నా ఒక పీఠంలో సేవ చేయాలన్నా మరి ఎక్కడ సేవ చేయాలన్నా స్వామి అనుగ్రహిస్తేనే సేవ చేయగలరు ఆ సేవ చేయటం వల్ల ఏమొస్తుంది అని అంటే మీకు ఎప్పుడో జన్మ జన్మల నుంచి పేరుకుపోయి ఉన్న పాపపు రాశులు నెమ్మదిగా కరుగుతాయి
ఎన్ని జన్మల నుంచి పేరుకుపోయి ఉంటాయి, కుప్పలు తెప్పలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ సేవ చేయటం వల్ల, అంటే స్వామి సాయి సచ్చరిత్రలో చెప్పారు, గురు చరిత్రలో చెప్పారు, ఊడ్చుట, తోముట, కడుగుట, వండుట అని చెప్పారు. ఇసురుట, రుబ్బుట. ఎవరు చేస్తున్నారు ఇసురుట రుబ్బుట? ఎవరేం చేయం. టైం లేదండి మాకు, ఎక్కడ ఇసురుతాము, టైం లేదండి మాకు, ఎక్కడ రుబ్బుతాము అని అంటూ ఉంటారు. అందుకనే ఏం చేయాలి అని అంటే, మీరు చక్కగా మీ పని మీరు చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి, పీఠాలకు వెళ్ళాలి, అక్కడ సేవ చేయాలి, అక్కడ చక్కగా సేవ చేసుకుంటూ ఉండాలి, అక్కడ అన్నదానంలో పాల్గొనాలి. మీ వంతు ఏమడిగాడు స్వామి? ఒక వస్తువు ఇచ్చినా ఎంతో పుణ్యం. చిన్న పంచదార ప్యాకెట్ ఇచ్చినా పుణ్యం, చిన్న కందిపప్పు ప్యాకెట్ ఇచ్చినా పుణ్యం. నూనె దేనికి సంకేతం? శని భగవానుడు. ఆవాలు దేనికి సంకేతం? శని భగవానుడు. మిరియాలు దేనికి సంకేతము? శని భగవానుడు. మరి ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుంది? మీ ఏళ్ళనాటి శని తొలుగుతుంది, అర్ధాష్టమ శని తొలుగుతుంది, పంచమ శని తొలుగుతుంది. ఇది ఇలాంటి రహస్యాలు ఏమి మనకు గుర్తుకురావు. అన్నదానమా చూద్దాంలే తర్వాత. ఇలాంటి అవకాశం స్వామి కల్పించారు అని అంటే దాన్ని వినియోగించుకోవాలి. పూర్వము ప్రతి ఇంటికి ఎవరొచ్చి భిక్ష తీసుకుంటారని ఎదురు చూసేవారు. ఇప్పుడు బిచ్చగాళ్ళే లేరు, ఉన్నారు రోడ్ల మీద. వాళ్ళంతా నకిలీ బిచ్చగాళ్ళు. రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా నకిలీ బిచ్చగాళ్ళు. కానీ స్వామి మనల్ని పరీక్షించదలచి వివిధ రూపాల్లో వస్తారు. ఎలాగా? గోవులాగా, భైరవుళ్లాగా, యతీశ్వరుళ్ళ, మునీశ్వరుళ్ళ, పిచ్చివాళ్ళ, బాలుళ్ళ మన మధ్య దత్తాత్రేయ స్వామి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనకు ఆ స్ఫురణ కలగాలి. స్వామి, దత్తస్వామి మీరేనా నాయన నా కర్మలు తీసుకోవడానికి వచ్చారు, నా భిక్ష స్వీకరించడానికి మీరేనా వచ్చారు అని కనుక్కోగలిగే శక్తి స్వామి మనకి ఇవ్వాలని ప్రార్థించాలి. ఏ సమస్యనైనా తట్టుకోగలిగే శక్తి స్వామి మనకి ఇవ్వాలని ప్రార్థించాలి. అంతేగాని ఈ జీవితంలో నాకే కష్టాలు వచ్చాయి, నా అంత కష్టాలు ఎవరికీ రాలేదు, నేనే ఈ కష్టాలతో భరించలేకపోతున్నాను అనుకోవడం తప్పు. మీకంటా కష్టాల్లో ఉండే వాళ్ళని చూడండి, మీకంటా బాధలు పడే వాళ్ళని చూడండి. అప్పుడు మీకు ఆ ధైర్యము స్వామిస్తారు, ఆ శక్తి స్వామిస్తారు. ఎంతమందిని చూస్తున్నాము రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు మా దగ్గరికి. అన్నిటికంటా భయంకరమైన సమస్య ఆరోగ్య సమస్యలు. ఆ ఆరోగ్యం అనేది ఎప్పుడు భగవంతుడు మీ అందరికి ఇవ్వాలని కోరుకోండి. ఇప్పుడు చూస్తుంటే కిడ్నీ సమస్య అంటారు, లివర్ సమస్య అంటారు, క్యాన్సర్ అంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ కూడా గత జన్మ కర్మలు. వాటిని తొలగటానికి గురు ధ్యానం చేయాలి, గురు శ్లోకాలు పఠించాలి, అలాగే గురు చరిత్ర పారాయణాలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు ఆలోచించాలి. అలాగే ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఉండాలి. ఈర్ష, ద్వేషం, కోపం, కుళ్ళు, కుతంత్రం అన్నీ వదిలేయాలి. ఆ విధంగా నడుచుకుంటే స్వామి చక్కగా కాపాడుతారు. అర్థమైందమ్మా? ఇక పూజ స్టార్ట్ చేద్దాం. గురుపాదుక ఫస్ట్ గురుపాదాలకి పూజ చేసి తర్వాత తులసితో నామాలు చదువుతూ చేద్దాం. నేను ఒక్కొక్క నామం చదువుతాను. గురుపాదుక స్తోత్రం అయిన తర్వాత ఆ నామం వెంట మీరు రిపీట్ చేద్దరు. కానీ ఇప్పుడు గురుపాదుక స్తోత్రం వేద్దాం. కూడా శ్వాస తీసుకోండి, మళ్ళీ శ్వాసను వదలండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర,
బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురుదేవ
ఎంతమందికి స్వామి కనబడ్డారు, ఎంతమందికి ప్రశాంతంగా ఉంది చేయొద్దండి. కళ్ళు మూసుకుంటే ఎంతమందికి పీస్ఫుల్గా ఈ ట్రాన్స్ నుంచి వేరే లోకానికి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. చక్కగా స్వామి పాదాలు ఎంతమందికి కనబడ్డాయి, దత్తుడు ఎంతమందికి కనబడ్డారు. అద్భుతం. అలా మనం ఏ భావంతో అయితే ఈరోజు మీరు ఏ భావనతో ఇక్కడికి వచ్చారో అంత చక్కటి భావనతో ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈరోజు మేము అందరం చక్కగా దత్తపీఠానికి వెళ్ళాము. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనమైంది. ఆయన గురుపాదుకా స్తోత్రం జపం చేశాము. చక్కగా ఆయనకి పూజ చేసుకుంటున్నాము. మాకంతా ఈ సంవత్సరం అంతా కూడా స్వామి తోడుగా ఉంటారు. మా కర్మలన్నీ తొలగిస్తారు. మా అందరికీ మంచి రోజులు వస్తాయి. మా సమస్యలన్నీ తీరిపోతాయి. మాకు ఎటువంటి ఆపద వచ్చినా స్వామి రక్షణగా ఉన్నారు అనే భావనతో మీరందరూ తిరిగి వెళ్ళాలి. అర్థమైందా? అలాంటి భావనతోనే మీరు వెళ్ళాలి. మమ్మీ డాడీ ఉన్నారా? నామ స్తోత్రాలు చదువుతున్నాను. ఒక్కొక్క స్తోత్రం నాతో పాటు మీరు అందరు కూడా చక్కగా చెప్పండి. తులసి దళంతో పూజ చేద్దాం గురుపాదుకలకి. ఓం విష్ణుయే నమః. ఓం విస్మయే నమః. ఓం వషట్కరాయ నమః. ఓం భూత భవ్య భవత్ప్రభవే నమః. ఓం భూతకృతే నమః. ఓం భూతభృతే నమః. ఓం భావాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూత భావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం పరమగతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సాక్షినే నమః. ఓం క్షేత్రజ్ఞానాయ నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగ విధాం నేత్రే నమః. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. ఓం నారసింహ వపువేశాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం కేశవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వాయ నమః. ఓం శివాయ నమః. ఓం సనవే నమః. ఓం భూతదయే నమః. ఓం నిదయేవ్యాయ నమః. ఓం సంభవాయ నమః. ఓం భవనాయ నమః. ఓం భర్త్రే నమః. ఓం ప్రభవాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం శంభవే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం అనాది నిధినాయ నమః. ఓం దాత్రే నమః. ఓం విదాత్రే నమః. ఓం ధాతురుత్తమాయ నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అమరప్రభవే నమః. ఓం విశ్వకర్మనే నమః. అమ్మ ఈ 1000 నామాలు మీరు అందరు కూడా నాతో చెప్తే చక్కటి పుణ్యము. విష్ణుమూర్తి ఆరాధన చేస్తే ఈరోజు గురువు కదమ్మా, ఆయన మనకి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఎలాగో విష్ణుమూర్తి అలా మనం నడిపించేది ఆయన. ఓం మనవే నమః.
ఓం త్వష్టే నమః ఓం స్థవిష్టాయ నమః ఓం స్థవిరాయ ధ్రువాయ నమః ఓం అగ్రహ్యాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం లోహితాక్షాయ నమః ఓం ప్రదర్దనాయ నమః ఓం ప్రభూతాయ నమః ఓం త్రికకుబ్ధామ్నే నమః ఓం పవిత్రాయ నమః ఓం మంగళాయ పరస్మై నమః ఓం ఈశానాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం ప్రజాపతే నమః ఓం హిరణ్యగర్భాయ నమః. నెక్స్ట్ బ్యాచ్ రండమ్మా ముందుకి, చక్కగా ఎక్కువ వచ్చింది. ఓం మాధవాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం విక్రమినే నమః ఓం ధన్వినే నమః ఓం మేధావినే నమః ఓం విక్రమాయ నమః ఓం క్రమాయ నమః ఓం అనుత్తమాయ నమః. స్వామి నాయన వర్షం ఎందుకు నాయన కురిపిస్తున్నావు? ఓం దురాదర్శాయ నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం కృతయే నమః ఓం ఆత్మవతే నమః ఓం సురేశాయ నమః ఓం శరణాయ నమః ఓం స్మరణే నమః ఓం విశ్వరేతసే నమః ఓం ప్రజాభవాయ నమః ఓం అన్వయే నమః ఓం సంవత్సరాయ నమః ఓం వ్యాలాయ నమః ఓం ప్రత్యాయ నమః ఓం సర్వదర్శనాయ నమః ఓం అజాయ నమః ఓం సర్వేశ్వరాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం సిద్ధయే నమః ఓం సర్వదయే నమః ఓం అచ్యుతాయ నమః ఓం వృషకపయే నమః ఓం అమయాత్మనే నమః ఓం సర్వయోగ వినిఃశ్రుతాయ నమః ఓం వసవే నమః ఓం వసుమనసే నమః ఓం సత్యాయ నమః ఓం వరారోహాయ నమః ఓం మహాతపసే నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వవిద్వానవే నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వేదాయ నమః ఓం వేదవిదే నమః ఓం అవ్యంగాయ నమః ఓం వేదాంగాయ నమః. అందులో వాటరు అది బయట ఉంది చూడు, సుగంధ పొడి, అది వేసుకోండి కమండలం. ఇక్కడ కూర్చోండి మమ్మీ, మీరు ఎంతసేపు నుంచి. ఓం వేదవిదే నమః ఓం కవయే నమః ఓం లోకాధ్యక్షాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం ధర్మాధ్యక్షాయ నమః ఓం కృతాకృతాయ నమః ఓం చతురాత్మనే నమః ఓం చతుర్వసాహాయ నమః ఓం చతుర్ద్రంష్ట్రాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం వ్రజాస్నివే నమః ఓం భోజనాయ నమః ఓం భోక్త్రే నమః ఓం సహవిష్ణవే నమః ఓం సహిష్ణవే నమః ఓం జగదాదిజాయ నమః ఓం అనగాయ నమః
ఓం విజయాయ నమః ఓం జేత్రే నమః ఓం విశ్వయోనియే నమః ఓం పునర్వసవే నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం వామనాయ నమః ఓం ప్రశాంసవే నమః ఓం అమోఘాయ నమః ఓం శుచయే నమః ఓం ఉజ్జితాయ నమః ఓం అతీంద్రాయ నమః ఓం సంగ్రహాయ నమః ఓం సర్గాయ నమః ఓం ధృతాత్మనే నమః ఓం నియమాయ నమః ఓం యమాయ నమః ఓం వేద్యాయ నమః ఓం వైద్యాయ నమః ఓం సదాయోగినే నమః ఓం విరిగ్నే నమః ఓం మాధవాయ నమః ఓం మదవే నమః ఓం అతీంద్రాయ నమః ఓం మహామాయాయ నమః ఓం మహోత్సాయ నమః ఓం మహాబలాయ నమః ఓం మహాబుద్ధయే నమః ఓం మహావీర్యాయ నమః ఓం మహాశక్తియే నమః ఓం మహాద్యంతయే నమః ఓం మరిచయే నమః ఓం మరిచయే నమః ఓం దమనాయ నమః ఓం హంసాయ నమః ఓం సుపర్ణాయ నమః ఓం భుజగోత్తమాయ నమః ఓం హిరణ్యనాభాయ నమః ఓం సూతపసే నమః ఓం పద్మనాభాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం అమృత్యవే నమః ఓం సర్వదృశే నమః ఓం సింహాయ నమః ఓం సందాత్రే నమః ఓం సంధిమతే నమః ఓం స్థిరాయ నమః ఓం అజాయ నమః ఓం దుర్మర్శనాయ నమః ఓం శాస్త్రే నమః ఓం విస్తృతాత్మనే నమః ఓం సురాగ్నే నమః ఓం గురవే నమః ఓం గురుత్తమాయ నమః ఓం ధామ్నే నమః ఓం సత్యాయ నమః ఓం సత్యపరక్రమాయ నమః ఓం నిమిషాయ నమః ఓం అనిమిషాయ నమః ఓం స్రగ్వినే నమః ఓం వాచస్పతియే ఉదారధియే నమః ఓం అగ్రణ్యే నమః ఓం గ్రామణ్యే నమః ఓం శ్రీమతే నమః ఓం న్యాయాయ నమః ఓం ప్రకాశాత్మనే నమః ఓం ప్రతాపనాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం స్పష్టాకర్షాయ నమః ఓం మంత్రాయ నమః ఓం చంద్రాంశవే నమః ఓం భాస్కరద్యుతే నమః ఓం అమృతాం సుద్భవాయ నమః ఓం భానవే నమః ఓం సుషాయ నమః ఓం వృషాయ నమః ఓం క్రోధజ్ఞే నమః ఓం క్రోధకృతర్కే నమః ఓం విశ్వబాహవే నమః ఓం మహిధరాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ప్రతీతాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం అపాం నిధయే నమః ఓం అధిష్టానాయ నమః ఓం అప్రతమ ఓం గహనాయ నమః ఓం గుహాయ నమః ఓం వ్యవసాయాయ నమః ఓం వ్యవస్థానాయ నమః ఓం సంస్థానాయ నమః ఓం స్థానదాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం పరార్థయే నమః ఓం పరమస్పష్టాయ నమః ఓం తుష్టాయ నమః ఓం పుష్టాయ నమః ఓం శుభేక్షణాయ నమః ఓం రామాయ నమః ఓం విరమాయ నమః
ఓం విరజాయ నమః. ఓం మార్గాయ నమః. ఓం నేయాయ నమః. ఓం నయాయ నమః. ఓం అనయాయ నమః. ఓం వీరాయ నమః. ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మవిదుత్తమాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం అమృతపాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పురజితే నమః. ఓం పురసత్తమాయ నమః. ఓం వినయాయ నమః. ఓం జయాయ నమః. ఓం సత్యసంధాయ నమః. ఓం దశార్ఘ్యాయ నమః. ఓం సత్వతాం పతయే నమః. ఓం జీవాయ నమః. ఓం వినీత సాక్షినే నమః. ఓం ముకుందాయ నమః. ఓం అమిత విక్రమాయ నమః. ఓం అంబోనిధియే నమః. ఓం అనంతాత్మనే నమః. ఓం మహోదధీశాయ నమః. ఓం అంతకాయ నమః. ఓం అజాయ నమః. ఓం మహార్యాయ నమః. ఓం స్వభావ్యాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం ప్రమోదనాయ నమః. ఓం ఆనందాయ నమః. ఓం నందాయ నమః. ఓం నందనాయ నమః. ఓం సత్యధర్మనే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మహర్షి. ఓం త్రిషాధ్యక్షాయ నమః. ఓం మహాశృంగాయ నమః. ఓం కృతాంతకృతే నమః. ఓం మహావరాహాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సుశేషనాయ నమః. ఓం కనకాంగదినే నమః. ఓం గుహ్యాయ నమః. ఓం గభీరాయ నమః. ఓం గహనాయ నమః. ఓం గుప్తాయ నమః. ఓం చక్రగదాధరాయ నమః. ఓం వేదసే నమః. ఓం స్వాంగాయ నమః. ఓం అజితాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం దృఢాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ అచ్యుతాయ నమః. ఓం వరుణాయ నమః. ఓం వారుణాయ నమః. ఓం వృక్షాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం మహామనసే నమః. ఓం భగవతే నమః. ఓం భగగ్నే నమః. ఓం ఆనందినే నమః. ఓం వనమాలినే నమః. ఓం హలాయుధాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం జ్యోతిరాదిత్యాయ నమః. ఓం సహిష్ణవే నమః. ఓం గతిసత్తమాయ నమః. ఓం సుధాన్వనే నమః. ఓం ఖండపరసవే నమః. ఓం దారుణాయ నమః. ఓం ద్రవిణప్రదాయ నమః. ఓం దివస్పురుషే నమః. ఓం సర్వద్రుగమ్యస్యాయ నమః. ఓం గోపతే నమః. ఓం గోప్త్రే నమః. ఓం వృషభాక్షాయ నమః. ఓం వృషప్రియాయ నమః. ఓం అనివర్తినే నమః. ఓం నివృత్తాత్మనే నమః. ఓం సంక్షిప్త్రే నమః. ఓం క్షేమకృతే నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం శ్రీవాసాయ నమః. ఓం శ్రీపతే నమః. ఓం శ్రీమతాంబరాయ నమః. ఓం శ్రీదాయ నమః. ఓం శ్రీసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనిధయే నమః. ఓం శ్రీ విభవాసాయ నమః. ఓం శ్రీ విభవనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శిఖరాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం శ్రేయసే నమః. ఓం శ్రీమతే నమః. ఓం లోకత్రయాశ్రయాయ నమః. ఓం స్వక్షాయ నమః. ఓం స్వాంగాయ నమః. ఓం శతానందాయ నమః. ఓం నందినే నమః. ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః.
ఓం విజితాత్మనే నమః. ఓం విధేయాత్మనే నమః. ఓం సత్కీర్తయే నమః. ఓం చిన్న సంశయాయ నమః. ఓం ఉద్దీర్ణాయ నమః. ఓం సర్వతష్టశ్రీ నమః. ఓం అనిసాయ నమః. ఓం శాశ్వత స్థిరాయ నమః. ఓం భూషయాయ నమః. ఓం భూషణాయ నమః. ఓం భూతే నమః. ఉంది. ఓం వోసకాయ నమః. ఓం శోకనాశనాయ నమః. ఓం అర్చిష్మతే నమః. ఓం అర్చితాయ నమః. ఓం కుంభాయ నమః. ఓం విశుద్ధాత్మనే నమః. ఓం విశోధనాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం అప్రీతిరదాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అమిత విక్రమాయ నమః. ఓం గదాగ్రజాయ నమః. ఓం చతుర్మూర్తే నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతుర్వాసాయ నమః. ఓం చతుర్గతే నమః. ఓం చతురాత్మనే నమః. ఓం చతుర్భావాయ నమః. ఓం చతుర్వేదవిదే నమః. ఓం ఏకపదే నమః. ఓం సమావర్తాయ నమః. ఓం అనివృత్తాత్మనే నమః. ఓం దుర్జయాయ నమః. ఓం దురతిక్రమాయ నమః. ఓం దుర్లభాయ నమః. ఓం దుర్గమాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం దురావాసాయ నమః. ఓం దురారిగ్నే నమః. ఓం శుభాంగాయ నమః. ఓం లోకసారంగాయ నమః. ఓం సుతంతవే నమః. ఓం తంతువర్ధనాయ నమః. ఓం ఇంద్రకర్మణే నమః. ఓం మహాకర్మణే నమః. ఓం కృతకర్మణే నమః. ఓం కృతాగమాయ నమః. ఓం ఉద్భవాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం సుందాయ నమః. ఓం రత్నాభాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం ఆర్కాయ నమః. ఓం వాజసనాయ నమః. ఓం శృంగినే నమః. ఓం జయంతాయ నమః. కూర్చోండి అమ్మా, కూర్చొనేయండి. ఓం సర్వ విద్యాయినే నమః. అలా కూర్చొని. ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః. ఓం మహాప్రదాయ నమః. ఓం మహాగర్తాయ నమః. ఓం మహాభూతాయ నమః. ఓం మహానిధియే నమః. ఓం కుముదాయ నమః. ఓం కుందరాయ నమః. ఓం కుందాయ నమః. ఓం పర్జనాయ నమః. ఓం పావనాయ నమః. ఓం అలియాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం అమృత వపుషే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. ఓం సులభాయ నమః. ఓం సువ్రతాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం శత్రుజితే నమః. ఓం శత్రుతాపనాయ నమః. ఓం అన్యగ్రోధాయ నమః. ఓం ఉదంబరాయ నమః. ఓం అశ్వత్థాయ నమః. ఓం చానురాంధ్ర. ఓం అభిప్రాయ నమః. ఓం ప్రియార్ఘ్య నమః. ఓం ఆర్యాయ నమః. ఓం ప్రియకృతే నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం విహాయ సగతే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం సురచే నమః. ఓం హృతభుజే నమః. ఓం విభవే నమః. వెరీ గుడ్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు వచ్చారు కొత్తగా. ఏంటి ఇంత లేటుగా? ఓం రవిలోచనాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ఋతభుజే నమః. ఓం భోక్త్రే నమః. ఓం సుఖదాయ నమః. ఓం నైకజాయ నమః. ఓం అగ్రజాయ నమః. ఓం నర్విన్నాయ నమః. ఓం సదామర్షినే నమః. ఓం లోకాధిష్ఠనాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సనాతనాథాయ నమః.
ఓం కపిలాయ నమః ఓం కపయే నమః ఓం అవ్యాయ నమః ఓం స్వస్తిదాయ నమః ఓం స్వస్తికృతే నమః ఓం స్వస్తయే నమః ఓం స్వస్తిభుజే నమః ఓం స్వస్తి దక్షిణాయ నమః ఓం అరౌద్రాయ నమః ఓం కుండలినే నమః ఓం చక్రినే నమః ఓం విక్రమినే నమః ఊర్జిత శాసనాయ నమః ఓం ఊర్జిత శాసనాయ నమః ఓం శబ్దాతిగాయ నమః ఓం అనాదే నమః ఓం పూర్వాయ నమః ఓం లక్ష్మీ నమః ఓం సువీరాయ నమః ఓం రుచిరాంగదాయ నమః ఓం జననాయ నమః ఓం జన్మజన్మదయే నమః ఓం భీమాయ నమః ఓం భీమ పరాక్రమాయ నమః ఓం ఆధార నిలయాయ నమః ఓం దాత్రే నమః ఓం పుష్పహాసాయ నమః ఓం ప్రజాగరాయ నమః ఓం ఊర్ధ్వగాయ నమః ఓం సత్పదాచారాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం పనాయ నమః ఓం ప్రమనాయ నమః ఓం ప్రాణనిలయాయ నమః ఓం ప్రాణభృతే నమః ఓం ప్రాణజీవాయ నమః ఓం తత్వాయ నమః ఓం తత్వవిదే నమః ఓం ఏకాత్మనే నమః ఓం జన్మ మృత్యుంజరా గతియాయ నమః ఓం భువస్వర్తయ నమః ఓం తారాయ నమః ఓం సవిత్రే నమః. ఏమేనుందా? అదే వెయిట్ చేయమన్నాను, ఇంకొంచెం ఉంది అంతే, అయిపోయింది. ఇదిగో ఈ మూడే అయిపోయింది. అలా ఆపకూడదు. నామో కావాలంటే తర్వాత తీసుకుంటారు వాళ్ళు, ఉంచండి. నాకు వాళ్ళందరికీ నేను కూడా వేయలేదు కదా. ఓం ప్రీతి తాపమహాయ నమః ఓం యజ్ఞాయ నమః ఓం యజ్ఞపతే నమః ఓం యజ్వనే నమః ఓం యజ్ఞాంగాయ నమః యజ్ఞవాహనాయ నమః ఓం యజ్ఞభృతే నమః ఓం యజ్ఞకృతే నమః ఓం యజ్ఞినే నమః ఓం యజ్ఞభుజే నమః ఓం యజ్ఞ సాధనాయ నమః. ఏమిచ్చాడు స్వామి? చూసావా, ఇదే లాస్ట్ ఇచ్చాడు. ఏంటిది? 980 అయ్యాయి. అవును, లాస్ట్కి వచ్చాం. యజ్ఞందే ఇస్తున్నాడు ఆయన. ఇది కంప్లీట్ అయితేనే అది చెయ్యాలి, లేదైతే చేయకూడదు. ఓం యజ్ఞాంతకృతే నమః ఓం యజ్ఞగుహ్యాయ నమః ఓం అన్నాయ నమః ఓం అన్నదాయ నమః ఓం ఆత్మయోనియే నమః ఓం స్వయం జాతాయ నమః ఓం వైఖనాయ నమః ఓం సామగాయనాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం షష్ట్రే నమః ఓం క్షితిసాయ నమః ఓం పాపనాశనాయ నమః ఓం శంఖభృతే నమః ఓం నందకినే నమః ఓం చక్రినే నమః ఓం షర్జధ్వనినే ఓం షర్జద్ధన్వనే నమః ఓం గదాధరాయ నమః ఓం రథాంగపాణే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం సర్వప్రహరణాయుధాయ నమః. శ్రీ విష్ణు స్తోత్ర సహస్రనామం సంపూర్ణం. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, అకల్కోట్ స్వామి సమర్థకి, మాణిక్య ప్రభు స్వామికి, సాయినాథ్ మహారాజ్ కి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక్కడతో మన సహస్రనామ పూజ, అలాగే గురుపాదుక పూజ అంటే గురుపాదుకలకు చేశాము. ఇప్పుడు గురుపాదుకలతో పాటు ఇవి ఆ పుష్పాలు ఇవ్వమ్మా.
ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా గురుపాదుకులకి పూజ, అలాగే 1000 నామాలతో విష్ణు సహస్రంలోని 1000 నామాలతో కూడా మనము ఇక్కడ అర్చన చేసుకున్నాము. తులసి అర్చన దాదాపు 1,00,000 తులసితో అర్చన చేసుకున్నాం మనందరం కూడా. దాదాపు గంట సేపు పైనే చేశాము. ప్రథమము ఈ భూలోకానికి మనం వచ్చాము అని అంటే ప్రథమ గురువులు ఎవరు అంటే మన కళ్ళు తెరవగానే ముందు చూసేది తల్లి తండ్రిని. అలాంటి తల్లిదండ్రులకి మొదటగా పూజించాలి, మన సంస్కృతి సాంప్రదాయం కాపాడుకోవాలి. కాబట్టి గురువు గారు తర్వాత మా తల్లిదండ్రులకి కూడా నేను పాదపూజ చేసుకున్నాను. అలాగే గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గు అంటే అంధకారము, రు అంటే అంధకారం నుంచి వెలుగునిచ్చేదే గురువు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రథమ గురువులైనటువంటి తల్లిదండ్రులని చక్కగా చూసుకోండి. దయచేసి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో వేయకండి. మీకు అంటే వాళ్ళ మీద విసుకొచ్చినా ఏమొచ్చినా అన్నిటిని మర్చిపోయి ఒక చిన్న పిల్లలు అనుకొని చూడండి. ఎందుకంటే అప్పుడే మీ జన్మ సార్థకత. శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్రలో ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే ఎవరైతే తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమంలో వదిలేస్తారో చూడరో వాళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా ఆ ఫలితం రాదు అని స్వామి చెప్పారు. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ విషయం స్వామి ఎందుకు చెప్పిస్తున్నారో తెలియదు నా నోటి ద్వారా. ఎక్కడ చూసినా కూడా మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, మా పిల్లలు అక్కడ ఉన్నారు, కానీ మేము వృద్ధాశ్రమంలో ఉన్నాం అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. మీరు పూరి గుడిసెలో ఉన్నా సరే తల్లిదండ్రులు మీ దగ్గర ఉంటే ఆనందంగా ఉంటుంది. కోట్లు విలువ చేసే బంగళాలు ఉన్నా కూడా తల్లిదండ్రులు మీ దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది? అలాగే ఎంత ఉన్నా కూడా తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మరవకూడదు ఎవరైనా కూడా. అలాగే మన భారతదేశాన్ని, మన భూమిని, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. మరొకసారి దత్తాత్రేయ మహారాజ్కి జై. ఇంకా పూర్ణాహుతి చేసుకుందాము. తర్వాత కార్యక్రమాలు ఇంకా కూడా ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ పల్లకీ ఉత్సవం ఉంది. తర్వాత సిద్ధమంగళ స్తోత్రం పారాయణం ఉంది. భోజనాలు చేసి ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు, చక్కగా సాయంత్రం వరకు గడిపి కూడా వెళ్ళొచ్చు. వివిధ రకాల కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి. భజన గేయాలు కూడా ఉన్నాయి. భజన బృందం కూడా వస్తుంది 4ంటికి. వాళ్ళతో భజన గీతాలు కూడా ఉన్నాయి మన శ్రీపాదుల వారి దగ్గర. గోవింద గోవింద. నిదర్శనాలు ఇందాకేమో పాదుకల ఫోటో సుధా గారు పెట్టారు, సుధారాణి గారు. ఆవిడే పాదుకలు చేయిస్తున్నారు. ఆవిడే ఈ రోజు వెండి పాదుకలు చేయించారు స్వామికి. ఆవిడ ఇందాక ఫోటో పెట్టారు. ఇప్పుడు ఇదేమో రామేశ్వరం నుంచి ప్రసాదం వచ్చింది, గిఫ్ట్ కూడా ఇచ్చింది మా అక్క. నాకు చీర ఇవన్నీ కూడా పెట్టారు. మామూలుగా గురు పాదుకులకి పూజ చేసాము. గురువు పాదాలు ఇక్కడ ఉన్నాయి. సో శిష్యులుగా మేము కూడా గురువుగారి పూజ చేసుకుందాం అనేది ఉద్దేశం. దాదాపు ఒక 1993 నుంచి సాయిబాబా భక్తులు, ఒక 5-6 సంవత్సరాల నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి భక్తులు. లాస్ట్ నవంబర్లో అమ్మతో కురుపురం పాదయాత్ర చేశాను. అంటే ఆవిడ గురువు గారు కాదు, అప్పుడు ఆవిడ వెళ్తున్నారు. పాదయాత్ర చేస్తే కురుపురం వెళ్ళొచ్చు. 3 సార్లు ట్రై చేశాను. స్వామి ఎలా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మనం అనుకుంటాము, బట్ ఆయన రానివ్వాలి. 2 సార్లు బైక్, 2 సార్లు కారు, 1 సారి బైక్. బైక్ అనుకున్న రోజు బీభత్సమైన వర్షం, పొద్దున్నే లేచి చూసేటప్పటికి. అయితే లేదు. అంటే ఎక్కడైనా సరే స్వామి ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం వెళ్తాం. సో ఇట్లా 3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత అమ్మ పాదయాత్ర. నేనేంటి స్వామి దగ్గరికి వెళ్ళడానికి అమ్మతో పాటు పాదయాత్ర. అప్పుడు అమ్మ లేదు, లతా గారు, లతా దత్త కూడా కాదు. ఆ తర్వాత అట్లా పాదయాత్ర చేస్తూ వెళ్తూ ఉండగా స్వామి సాక్షాత్కారం, తర్వాత అమ్మ రూపం కనిపించడం. ఓహో, నేను ఎక్కడో ఎతుకుతున్నా. అంటే గురువు కోసమని నేను వెళ్ళలేదు యాత్రకి. అప్పటి నుంచి అమ్మని ఫాలో అవుతూ గురువుగా గురుమంత్రం, అక్కడే కురుపురంలో గురుమంత్రం తీసుకుని చేస్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ 1993 నుంచి సాయిబాబాని ఫాలో అవుతున్నా, 5-6 సంవత్సరాల నుంచి శ్రీపాదుల్ని ఫాలో అవుతున్నా. నా జీవితంలో నేను ఫస్ట్ టైము గురు పౌర్ణమిని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఇప్పటి వరకు గురు పౌర్ణమి అంటే ఏదో గుడికి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, వచ్చాం అంతే. గురువు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవేమీ తెలియదు. అమ్మ ఏవేవో చెప్తూ ఉంటారు, శ్రీధర్ అది ఇది అంటారు, కానీ నాకు అవి ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. వేటి కోసము అమ్మ ఏదో చెప్తారు, అమ్మ అట్లా ఇట్లా ఏం కాదు.
వచ్చామా. ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. నేనే గురువు అని నీకు ఎలా తెలిసింది? నేనే నీ గురువునని ఎవరు చెప్పారు నీకు? అదే అమ్మ ఇందాక అనింది. ఆ నీకు పాదయాత్ర ఎప్పుడు అంటే ఏం జరిగింది నీకు అక్కడ? ఆ పాదయాత్ర చేస్తూ చేస్తూ థర్డ్ డే మా మహబూబ్ నగర్ దాటాము. దాటిన తర్వాత మహబూబ్ నగర్కి ముందు ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మహబూబ్ నగర్ రీచ్ అవుతాము. నడుస్తూ నడుస్తూ యాంకిల్ పెయిన్ వచ్చింది. అది దాదాపు దానికి ఒక 15 years బిఫోర్ ఉండింది యాంకిల్ పెయిన్. ఎంత పెయిన్ అంటే ఇంకా అడుగు పడట్లేదు. సో ఇంకా అయిపోయింది. అంటే అప్పటి వరకు ఏంటంటే మనకు పాదయాత్ర ఫినిష్ చేయడం అనేది మన టార్గెట్. ఒక బృందంగా వెళ్ళటం కానీ అట్లా కాదు. ఎవరు ముందు వెళ్తారు, ఏదో రేస్ ఉంటుంది కదా, ఆ టైప్లో నడుచుకుంటూ అక్కడికి వెళ్ళినాక ఇదేంటి నేను ఎందుకు వెళ్తున్నాను, ఈ నొప్పి ఏంటి అంటే అప్పటి వరకు లేదు కదా, స్టార్ట్ చేసినప్పుడు లేదు. యాంకిల్ పెయిన్ అనేది మర్చిపోయాను నేను. సడన్గా వచ్చింది, అడుగు వేయట్లేదు. నాతో పక్కన వేరే ఎవరు ఉన్నారు పాదయాత్ర చేసే ఆవిడ. అమ్మ మీరు పదండి, వాళ్ళు వెళ్తున్నారు కదా, నేను కొంచెంసేపు ఆగి వస్తాను. ఇంకా ఏడుస్తూ ఉన్నాను, లిటరల్గా ఏడుస్తూ ఉన్నాను. కళ్ళల్లో నీళ్లు కాదు. స్వామి నేనేం అడిగాను, 3 సార్లు రావాలనుకుంటే అట్లా చేసావు, కనీసం పాదయాత్ర చేస్తే నువ్వు పర్మిషన్ ఇస్తావని నేను పాదయాత్ర చేస్తున్నాను. నేను అడిగింది ఇంతే కదా, నేను ఏదో ఒక ప్రమోషన్ అడగలేదు, లేకపోతే ఏదో నాకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు. దర్శనం కోసం నేను పాదయాత్ర చేస్తూ వస్తుంటే ఇంత పరీక్ష పెడుతున్నారా, ఏం చేసుకున్నాను, ఇంత బాధిస్తున్నారు అని చెప్పి పక్కన బస్ స్టాప్ ఒకటి ఉంటే వెళ్ళి అక్కడ బెంచ్ మీద పడుకున్నాను. ముందు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు, వెనుకున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. అమ్మ మన ఇందాక నర్మదమ్మ గారు వచ్చారు, ఉన్నారు ఇక్కడ, వెళ్ళిపోయారు. ఆవిడ పెద్ద ఆవిడ. ఇంకొక ఆవిడ గౌరీమూర్తి గారు అని, ఆవిడ కూడా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, దాదాపు 65-70 years. వీళ్ళతో పాటు అమ్మ వెనక వస్తూ ఉన్నారు. మనం కొంచెం యూత్లా ఫీల్ అవుతూ ఉంటాం కదా, సో మనం ముందు వెళ్ళిపోయాం అనమాట. తీరా పడుకోబెట్టాడు సార్. అంటే మనం ఎగురుతూ ఉంటాము, ఆయన దింపుతూ ఉంటారు అనమాట. సో వెళ్ళి ఆ బస్ స్టాప్లో పడుకుని ఉన్నాను, ఎవరు లేరు, నేను ఒక్కనే. తర్వాత అమ్మ వాళ్ళు వీళ్ళతో పాటు వస్తున్నారు, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఇంకా నేను కొంచెం అట్లా కళ్ళు మూసుకుని అట్లా మత్తులాగా వచ్చింది. తర్వాత ఒక ఆకారం కనిపించింది, చూస్తే శ్రీపాదులు కనిపించిన నెక్స్ట్ 5 secondsలో శ్రీధర్ ఏంటి అంతా బాగానే ఉన్నదా అని అన్నారు. ఏంటంటే నేను ఎందుకు పడుకున్నానో ఆవిడ తెలియదు. వచ్చి అంతా బాగానే ఉన్నదా, నేను చూసిన శ్రీపాదులు, అప్పుడు అమ్మ కూడా ఇదే డ్రెస్లో ఉన్నారు, ఇట్లానే సేమ్ నేను చూసిన శ్రీపాదులు, ఇట్లా కళ్ళు తెరిచి చూసిన అమ్మ 2 రూపాలు ఒకటి. అట్లా అప్పుడు ఓహో నేను ఎక్కడో శ్రీపాదులు ఎక్కడో అంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి. నేను దేవన్ను అడిగి ఉండే అమ్మని, మీరు ఇట్లా దత్తోపాసకులు అంటారు, యాత్రలో తీసుకెళ్తున్నాను అంటారు, 5,000 అంటారు, 3,000 అంటారు, డబ్బులు తీసుకుంటారు, అందరిలాగానే ఆవిడ కూడా అనేది మనకున్న అభిప్రాయం అనమాట. దానికి ముందు ఎప్పుడైతే శ్రీపాదులు కనిపించి వెంటనే, అంటే శ్రీపాదులు నాకు కనిపించడం మళ్ళీ అదే రూపంలో కనిపించడం అనేది అంటే నమ్మటానికి నమ్మశక్యంగా ఉండదు. నేను కూడా అదే ఫీలింగ్లో ఉన్నాను అంతకుముందు. ఆ తర్వాత నుంచి స్వామి ఇక్కడే ఉన్నారు, నేను ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అంటే ఇక్కడికి వస్తే స్వామి దగ్గర ఉన్నట్లే. ఇక్కడ మన పీఠంలో కూడా మనం స్వామిని తీసుకొచ్చిన ఫస్ట్ రోజు స్వామి లిటరల్గా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి చూపించారు. ఆ రోజు నుంచి చాలామందికి చాలా నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది పాదాలు పట్టుకుంటే స్వామి పాదాల్లాగా ఉంటుంది, కొంతమందికి స్వామి శ్వాస తీసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉన్నది. మొన్నెవరో మాల వేస్తే భుజాల మీద స్వామి భుజాలను అంటే లిటరల్గా స్వామి భుజాలని టచ్ చేసినట్టుగా అనిపించింది. ఇట్లా అంటే నేను నమ్మి నేను ఫాలో అవుతున్నది చాలామంది కనిపించవచ్చు, చాలా విధాలుగా ఉంటాయి, అవన్నీ సహజం, చాలా ఇదంతా మార్కెటింగ్ ఉంటుంది. కానీ నా జీవితంలో మాత్రం ఈ నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మిరకల్స్ చూస్తూ వచ్చాను. లేకపోతే నేను ప్రతి దాంట్లోనూ వచ్చి అమ్మ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. యాంకిల్ నొప్పి వచ్చి అడుగు కూడా వేయలేని వాడు ఎలా నడిచాడు? అది జరిగిన తర్వాత బాగున్నావా అని అంటే లేచి చూసిన తర్వాత కనిపిస్తే వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్తే కళ్ళమ్మలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకసారి పాద నమస్కారం చేసి నడవటం మొదలు పెడితే 3 days బిఫోర్ నేను ఎట్లా స్టార్ట్ చేశానో అదే ఎనర్జీ లెవెల్. ఈ యాంకిల్ నొప్పి ఏమైందో తెలియదు.
అసలు ఆ పెయిన్ వచ్చింది కూడా లేదు. అక్కడ నేను నుంచి ఏం చేశానంటే నాకు ఆ సమయంలో చాలా ఏడుస్తుంటే ఒక చిన్న పిల్లవాడు బాధగా అనిపించి, ఏమైంది శ్రీధర్, ఎందుకు బాధపడుతున్నావురా, నువ్వురా, ఏం నడవలేకపోతున్నావా, ఏం కాదురా, నేను తీసుకెళ్తానని ఇలాగే ఇలా పట్టుకుని ఇలా వేసిన, సేమ్ ఇలా తీసుకెళ్ళా. ఇట్లాగే ఇలా పట్టుకున్నాను. పట్టుకున్నాను, పదా నిజంగా ఇట్లానే ఎలా పట్టుకున్నాను. నడవలేమో చూస్తాను పదా అన్నాను. అన్ని రోజుల్లో ఇంచెత్తు అంటే నాకు ఎంత బాధ ఉందో ఏంటో అది స్వామి తీసేస్తారు, నాకేం అనిపించదు. అది నా ముఖంలో కూడా తెలియదు నా పాదయాత్ర నడిచినప్పుడు. ఇలా తీసుకెళ్తే పరిగెడుతున్నాడు. ఇంకా అప్పటి వరకు అడుగు కూడా వేయలేని వాడు అంత శక్తి వచ్చిందంటే ఆ శక్తి ఇచ్చింది శ్రీపాదుడు. మనం ఎవరిమి, ఆయన మనం నడిపించే ఈ యొక్క డైరెక్టర్, మనం అందరం యాక్టర్లం అంతే. శక్తి అంతా ఆయనది. ఆయనే అంటారు ప్రాణశక్తి ప్రాణశక్తి అని చెప్తూనే ఉంటారు. అది శ్రీవారికి జరిగిన అనుభవం. పడుకుని లేచిన తర్వాత నుంచి మాత్రం అయితే అమ్మ పక్కన లేదా అమ్మ వెనక లేదంటే అమ్మ ముందు ఒక అడుగు మాత్రమే ఆ సరౌండింగ్లోనే ఉన్నా యాత్ర పూర్తయ్యేటంత వరకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ వెనకమాలే ఉన్నా. అది అట్లా గురువుగారితో నడుస్తూ ఉన్నా. అది గురువు యాత్ర.
ఓం శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉదయం నుంచి కూడా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమి అంటే ఏడాదికి ఒకసారి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటాము. వేద వ్యాసుడు పుట్టినరోజుగా కూడా పరిగణిస్తాము. వ్యాసుడిని గుర్తు చేసుకునే దినం కూడా ఈ దినమే అని చెప్తాము. ఎందుకంటే మనకి వేదాలను అందించినటువంటిది వేద వ్యాసుడు గనక ఈరోజు వ్యాస పూర్ణిమ అని కూడా అనుకుంటాం, గురు పౌర్ణిమ అని కూడా అంటారు. ఎవరైతే ఈరోజు గురు పౌర్ణమి రోజు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకుంటారో సంపూర్ణమైన గురు అనుగ్రహం సంవత్సరం అంతా కూడా పొందుతారు. ఇక అజ్ఞాన అంధకారాల్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది గురువు మాత్రమే. మనం భగవంతుడిని చేరుకోవాలనంటే గురువు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. అలాంటి గురువుల్ని స్మరించుకునేటటువంటి శుభదినం ఈరోజు గురు పౌర్ణిమగా జరుపుకుంటారు. అలాగే ఆదియోగి ఈశ్వరుడు ఆదియోగిగా భూలోకానికి వచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇక సప్త ఋషులని కూడా ఆయన బోధించిన రోజు కూడా ఈ రోజుగానే చెప్తాము. మన శాస్త్రాలన్నీ కూడా చాలా చాలా చక్కగా గురు పౌర్ణమి గురించి వివరిస్తూ ఉన్నాయి. ఎవరైతే నిరంతరము గురు శ్లోకాలు పఠిస్తారో, గురు ధ్యానం చేస్తారో వాళ్ళకి కలి ప్రభావం నుంచి స్వామి కాపాడుతూ ఉంటారు. కలియుగంలో కలిపురుషుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అలాంటి కలి ప్రభావం నుంచి కాపాడేది గురువు ఒక్కరే. ఇంకా అలాంటి గురువు అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి స్వామివారి అభిషేక కార్యక్రమాలు, ఆ తర్వాత చండీ హోమము, దత్తాత్రేయ హోమము దిగ్విజయంగా పూర్తయ్యాయి. తర్వాత 1,00,000 తులసితో అర్చన చేయటం జరిగింది శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకలకి. అలాగే గురు పాదుక పూజ కూడా జరిగింది. ఇక మరిన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పల్లకి ఉత్సవం ఉంది, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం ఉంది. తర్వాత మళ్ళీ రాత్రి దత్తస్వామికి లాలిపాట ఉంటుంది. తర్వాత భజన కార్యక్రమాలు, భక్తి గేయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు అంతా కూడా గురు స్మరణతోనే గడుపుదాం, జరుపుకుందాం.